విజయనగరం జిల్లా పోస్పాట్రేగ మండలం పతివాడ పంచాయతీ పతివాడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 77 రెవెన్యూ సంబంధించినటువంటి ఈరోజు ఏవైతే అక్కడ ట్రోపోగ్రఫికల్గా ఉన్నటువంటి కొండలను పూర్తిగా పిన్నులు చేయడానికి అయితే ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి, మేమైతే దాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఈరోజు ఆ రైతులు కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి ఆ కొండలని ఎవరు దోచుకుపోవడానికి చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తో ప్రజల ఆస్తో పక్కన పెట్టండి. అది రెవెన్యూ గ్రామం, రెవెన్యూ పరిధిలో ఉంది. పంచాయతీ తీర్మానం లేదు. ఒక పంచాయతీ తీర్మానం లేదు, అట్లీస్ట్ ప్రజల అనుమతి అయినా తీసుకొని మీ కొండలు గీజుకిస్తున్నాం అనేసి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని మైనింగ్ లీజ్ పరిధిలో మైనింగ్ లీజ్కి ప్రొసీడింగ్స్ అనేవి ఇచ్చారు. కానీ ఆ కొండలు అనేవి మా పంచాయతీలో ఉన్న 5 గ్రామాలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పశుపక్షాదులైనా, ఒక ఆవులైనా, పాడి ఆవులైనా ఏవైనా ఆహారంకి ఆ 2 కొండల మీదకే వెళ్తాయి. 2 కొండల మీదకి వెళ్ళి వాళ్ళ ఆహారాన్ని వాటిని తీసుకుని మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తాయి. ఈరోజు మీరు అన్నట్టు ఆ కొండలను పిండి చేసేసి రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ అక్కడే లేఅవుట్లు కట్టడం లేకపోతే దేనికో పర్మిషన్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు కొండ అనేది మాకు ఇప్పుడు పర్యావరణంగా కూడా మాకు ఇంపార్టెంట్. ఇప్పుడు రుషికొండ కొండ తీసేస్తే గోల పెట్టేశారు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అవనాయండి, ఇక్కడ మాకు కొండలు ఇంపార్టెంట్. గోల పెట్టేశారు. మరి ఇది పర్యావరణానికి సంబంధించిందే కదా, పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఇప్పుడు మాకు అక్కడ 2 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మాకు రేపు పొద్దున హుదూద్ తుఫాను లేకపోతే సునామీ లాంటిది ఏదైనా వస్తే మేము కొండల మీద పరిగెట్టాలి. మా పల్ల ప్రాంతాల్లో ఉంటే మేము మునిగిపోతాం. మేము కొండల మీదకి వెళ్ళి మేము ఉంటేనే కదా అవుతుంది ఏదైనా. సో ఇలాంటివన్నీ ఏంటంటే ప్రజల అనుమతి. కాంట్రాక్టర్లకి కట్టబెట్టేసి వాళ్ళ యొక్క ధనార్జన గురించే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఇక్కడ ప్రజల అనుమతి లేకుండా ప్రజలకు అవసరమైన నిత్యావసరమైన అంటే పర్యావరణానికి పక్కన పెట్టండి, ప్రజలకు కూడా అవసరమే ఆ కొండలని. మా ఉపాధి హామీ పనులు మేము అక్కడే చేసుకుంటాం. 5 గ్రామాల పనులు వెళ్ళి అక్కడ ఉపాధి హామీ పనులు చేసుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి. ఇప్పుడు ఆయన ఉపాధి హామీ పనులు అవితేనే కదా డబ్బులు ఇస్తారు. మాకు ఉపాధి హామీ పనులు ఇప్పుడు ఎక్కడ ఇస్తారు? మాకు ఆ కొండలు లేకపోతే మాకు ఎక్కడిస్తారు? ఆ కొండల పక్కన మేము ఏదో చెరువులు తవ్వుకోవడానికి వాటర్ సోర్స్ అక్కడ కొండల పక్క నుండి వాటర్ సోర్స్ వెళ్తుంది. మరి అక్కడే కదా మేము చెరువులు తవ్వుతాము. ఇప్పుడు ఉపాధి హామీ పనులు పోతే ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. మన ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ప్రభుత్వాలు చేయకూడదు కదా. మా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే మరి ప్రజలు లేకుండా ప్రభుత్వాలు నడిపిస్తారు ఏంటండి? నడపరు కదా. దీన్ని ఒకసారి గవర్నమెంట్ ఇక్కడ అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ లీజ్ అగ్రిమెంట్లు రద్దు చేయాలని మా పతివాడ పంచాయతీలో ఉన్న 5 గ్రామాలు ప్రజలు, నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా కలిసి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ అనేది ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని పర్యవేక్షణ వీటన్నిటిని పరిశీలించి వెంటనే ఆ లీజ్ అగ్రిమెంట్లు అనేవి రద్దు చేస్తారని మీ మీడియా ద్వారా మీకు కోరుకుంటున్నాం. నేను ఎలా చూడాలి ఏంటి? భారీగా అక్కడ అక్రమాలు జరుగుతుందని చెప్తుంది, ఎలా చూడాలి? విజయనగరం జిల్లా పోస్పాట్రేగ మండలం పతివాడ పంచాయతీ పరిధిలో 5 గ్రామాలు అక్కడ నివసిస్తూ 5,000 జనాభా అక్కడ జీవిస్తున్నారు. అందులో 2 గ్రామాల మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మరి మా కొండకి మా సముద్రం ప్రాంతంలో దగ్గరి నివసం ఉండడం జరుగుతుంది. మాకు విపక్షలు వచ్చినప్పుడు పెద్ద ఆధారం ఏంటంటే కొండలే. దేనికంటే మాకు దగ్గర ఉన్నప్పుడు ఆ గెడ్డలు, ఆ చెరువులు బాగా భయాందోళన జరిగినప్పుడు ఆ ఎత్తిగుండగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళడం జరుగుతుందండి. అదే రూపంలో చిన్న వర్షాలు పడినప్పుడు ముసుళ్ళు పెట్టినప్పుడు కూడా అక్కడ ఆవులు, గొర్రెలు, మేకలు, గేదెలు, అక్కడ మూగ జంతువులు ఎన్నో అక్కడ ఆహారాన్ని కోసం ఆ కొండకే తరలిస్తాం. అలాగే ఆ కొండ మీద మరి దుప్పులని, నీళ్ళని, అలాగే మరి అడవి పందులు కూడా అక్కడ చాలా ఉన్నాయండి. అదే విధంగా ఆ ప్రాంతంలో అవి నివసిస్తున్నాయి. అలాగే ఉపాధి హామీ పని కార్యక్రమం పైన కూడా మాకున్న చెరువులు చాలా తక్కువ అండి. జనాభా అయితే ఎక్కువ ఉన్నారు, చెరువులు తక్కువ ఉన్నాయండి. ఎక్కువ మంది కూలి వాళ్ళు ఉన్నారు. దాని మీద ఆధారపడి ఉపాధి హామీ ఆ కొండలపైనే ఎక్కువ పని చేపించడం జరుగుతుంది. మరి అది తీసిస్తే ఈ ఆధారం ఉండదు. మాకు ఏదైనా మరి విపత్తులు వస్తే ఆధారం ఉండదు. అలాగే మేము ఎక్కడైనా ఎవరైనా గృహ నిర్మాణం చేసుకోవాలంటే దానిపైన మేము గ్యావలు తీసుకొచ్చి అక్కడ మేము చేసుకోవాలా, అది కూడా మాకు తొలగిపోతుంది. అలాగే ఆ కొండలు ఉన్నవల్ల వర్షం పడినప్పుడు ఈ తక్కువ చెరువులకైనా దాని ద్వారా నీటు ఆదాయం కూరుతుంది. ఆ నీటి ఆదాయం చెరువులో లేకపోతే బోరులకి తాగడానికి నీరు కూడా ఇబ్బంది జరుగుతుంది. అందుకాబట్టి మేము మారుమూల ప్రదేశంలో ఉన్నాము. ఎక్కడెక్కడో ఎన్నో కొండలు మాకంటా చాలా పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఉన్నప్పుడు కూడా మా అమాయకత్వాన్ని
మేము చాలా మారుమూల ప్రదేశంలో ఉన్నామని చెప్పి మా పైన దృష్టి పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ ధనం కోసం ప్రజలని ఆ ఏటాడడం అనేది ఇది మంచిది కాదని ఈ మీడియా ద్వారా మేము సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అసలు ఏం చెప్తారు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? అసలు ప్రధానంగా చూసుకుంటే అక్కడ మైనింగ్ అనేది అంత భారీగా జరుగుతుంది అక్కడ. మనకున్నది ఆ చుట్టుపక్కల ఏరియాలో 15 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి కొండలు లేవు. అంటే మా 2 కొండలే నిలబడ్డాయి. మా పంచాయతీ ఉన్న 2 కొండలే. ఇక మా పంచాయతీకి ఆధారం ఏంటంటే ఆ 2 కొండలే. అంటే వన్యప్రాణులు కావచ్చు, అలాగే పశుసంవర్ధకగా మనం పెంచాలన్నా ఆ కొండలు ఉంటాయి కదా, మనకు వర్షాలు పడతాయి అంటారు. ఎక్కడో ఇప్పుడు జనసంచారం మధ్యలో ఉన్న కొండలు తీయొద్దు, బయటికి వెళ్ళి తీసుకోమని చెప్పుకోండి. ఎందుకు చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, వాళ్ళు తీసుకోలేకపోతారంటే కారణం ఏంటి? అక్కడ జనాల మధ్యలో ఉన్నది 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అంటే ఆ చుట్టుపక్కల కంపెనీలకి వాళ్ళు అమ్ముకోవడానికి, ప్రైవేటుదారులకు అమ్ముకోవడానికి వాళ్ళు తీసుకోవడం ఇది మంచి పద్ధతి కాదని మా ప్రజలందరూ తీర్మానం చేసాం. అయితే దీనికంటే మేము కలెక్టర్ గారికి ఈరోజు మెమోండో ఇచ్చిన తర్వాత మిగతాదంతా కలిపి ఇది ఏదేదైనా సరే 100 ఆరైనా 600 అయినా ఎన్ని నెలలు అరెస్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు మాకు వచ్చినా, మా పంచాయతీలో ఉన్న వాళ్ళ నాయకులు, ప్రజలు అందరు కలిగి ఏకముక్తంటితో ఆ కొండలు మాత్రం కాపాడుకోవడం బాధ్యత మేము తీసుకున్నాం. ఆ కొండలు మాత్రం మట్టిని కూడా తవ్వనము. ఎన్ని అరెస్టులు చేసినా వాళ్ళ ఇష్టం అది. చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోస్పాట్రేగ మండలానికి సంబంధించినటువంటి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా అక్రమంగా ఒకవైపు అయితే దీనికి సంబంధించిన పర్మిషన్లు కూడా ఇచ్చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అనుమతులు లేకుండా కూడా ఈరోజు అక్కడ అనుమతులు అయితే ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే అక్కడ టోపోగ్రఫికల్గా ఉన్నటువంటి ఆ కొండల్ని రానున్న రోజులు పూర్తిగా చెరువులుగా మార్చేటట్లు ప్రయత్నాలు కూడా ఒకవైపు అయితే జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే మా కొండలే మాకు ఆధారం, దానిపైన మేమంతా మా జీవనం అంతా కూడా కొనసాగుతుంది. మూగజీవులన్నీ కూడా అక్కడికే మేతకి వెళ్తూ ఉంటాయి, అక్కడే బతుకుతూ ఉంటాయి. అలాంటిది ఈరోజు తన్నే అక్కడ పూర్తిగా అక్కడ లేకుండా చేస్తామంటే మేమైతే ఊరుకునేది, మా ప్రాణాలైనా అర్పిస్తాం తప్పకుండా మా కొండలు మాత్రం అక్కడ ఒక కంపట మట్టి కూడా, ఒక తట్టెడ మట్టి కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళేటట్లయితే మేమైతే ముందుకు వెళ్ళనివ్వమంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.